మేము లెర్నింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడే మినిమం ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ వస్తే కానీ వాళ్ళు లెర్నింగ్ టెస్ట్ పాస్ గారు. ఆ లెర్నింగ్ టెస్ట్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు కూడా మీరు ఇప్పుడు మనం అనుకుందాం సిగ్నల్స్ ఎంత చాలామంది అంటుంటారు కూడా, సార్ నేను 10 years నుంచి నడిపిస్తున్నాను సార్, సిగ్నల్ ఏం అవసరము అనేది. నేను సింపుల్ లాజిక్ చెప్తాను. నేను యాక్సిడెంట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో జరుగుతుంది. ఇది మనం జగమెరిగిన సత్యం, ప్రతి ఒక్కరు కూడా అగ్రి. ఫ్రాక్షన్ ఆఫ్ ఏ 100th ఆఫ్ ఏ సెకండ్లో యాక్సిడెంట్ జరిగిపోతుంది రెప్పపాటి కాలంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూల్ జోన్ అనే బోర్డు డిస్ప్లే చేసి ఉంటుంది. స్కూల్ జోన్ అనే ఆ జోన్ అర్థమైన వ్యక్తి కానీ, అదేవిధంగా నారో బ్రిడ్జ్ అహెడ్ అనేది ఉంటుంది, అదేవిధంగా నారో రోడ్ అహెడ్ అనేది ఉంటుంది. ఈ సిగ్నల్స్ అర్థమైన వ్యక్తి ఏం చేస్తాడు, యాక్సిలరేటర్ మీద నుంచి కాలు తీసేసి బ్రేక్ మీద రెడీగా ఉంటాడు. ఎందుకంటే ముంగల పిల్లలు వచ్చే అవకాశం ఉంది, స్కూల్ పిల్లలు కానివ్వండి, బ్రిడ్జ్ నేరో ఉన్నది కానివ్వండి, లేకపోతే రోడ్ నేరో ఉన్నది కాదా అని ఆయనకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, యాక్సిలరేటర్ మీదకి వెళ్ళి కాలు తీసేసి బ్రేక్ మీద రెడీ ఉంటాడు. యాక్సిడెంట్ మనం ఎంతసేపట్లో జరుగుతుంది అనుకున్నాము, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ అనుకున్నాం, 100th ఆఫ్ ఏ సెకండ్. సో ఈయన యాక్సిలరేటర్ మీదకి వెళ్ళి కాలు తీసి బ్రేక్ మీద పెట్టే టైం ఎన్ని, ఒక అట్లీస్ట్ ఒక 1 second తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మనం 100th ఆఫ్ ఏ సెకండే ఉండనియండి. అండ్ మోర్ ఓవర్ ఇంకో అడ్వాంటేజ్ ఏంది, యాక్సిలరేటర్ మీద నుంచి ఒక్కసారి తీసేసినారు అని అంటే మొత్తం స్పీడ్ స్లో డౌన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అప్లయింగ్ ఏ బ్రేక్. యాక్సిలరేటర్ మనం వదిలేసినాము అని అంటే స్లో డౌన్ స్టార్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ బ్రేక్ మీద ఉంటాం కాబట్టి అనుకోని పరిస్థితుల్లో స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, రోడ్ నేరో ఉండనివ్వండి, ఇతరత్ర కారణాలు ఏదన్నా ఉన్నా కూడా మనం వెహికల్ను ఇమీడియట్గా స్టాప్ చేసుకోవచ్చు. సో సిగ్నల్స్ తెలవటము, సిగ్నల్స్ 3 types ఉంటాయమ్మా. మ్యాండేటరీ సిగ్నల్స్ అని ఉంటాయి. మ్యాండేటరీ సిగ్నల్ ఈజ్ మ్యాండేటరీ అంటే ఎవ్రీబడి షుడ్ నో అండ్ ఫాలో దాట్. మ్యాండేటరీ సిగ్నల్ ఏడ కనిపించినా ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ కాషనరీ సిగ్నల్స్ ఉంటాయి. కాషనరీ సిగ్నల్స్ అవి మనకు కాషన్ చేస్తాయి. ఇప్పుడు మనం అనుకున్నాం నారో బ్రిడ్జ్ కాషన్ చేస్తుంది మనల్ని, ముంగల ఇట్లుంది జాగ్రత్త, స్లిప్పరీ రోడ్ ఉంది, ఫాలింగ్ రాక్స్ ఉన్నాయి. ఈ కొన్ని సిగ్నల్స్ అవి మనం ఏందనంటే కాషన్ కానికి ఉంటాయి. అండ్ కొన్ని ఇన్ఫార్మేటరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ అహెడ్ అండ్ పెట్రోల్ పంప్ అహెడ్, ఫుడ్ కోర్ట్ అహెడ్, ఇవి ఇన్ఫార్మేటరీ ఉంటాయి. సో కానీ మ్యాండేటరీ మాత్రం ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క రోడ్ యూజర్ ఇంక్లూడింగ్ పెడెస్ట్రియన్ ఫాలో కావాల్సిందే. ఇప్పుడు పెడెస్ట్రియన్కి జీబ్రా క్రాసింగ్ అని ఉంటుంది, జీబ్రా క్రాసింగ్ దగ్గరనే క్రాస్ చేయాలి. అదేవిధంగా వాహనదారునికి ముంగల జీబ్రా క్రాసింగ్ ఉందని తెలిసిన డ్రైవరు ఆల్రెడీ కాషన్ అయిపోతాడు, యాక్సిలరేటర్ వదిలేసి బ్రేక్ మీద రెడీ ఉంటాడు. కాబట్టి ప్రమాదాల నివారణకు ఇది చాలా ముఖ్యమైనది. ఓవర్టేకింగ్ ప్రాహిబిటెడ్ అనేది ఒక సిగ్నల్ ఉంటుంది. ఓవర్టేకింగ్ ఈ ప్రాంతంలో చేయకూడదు అనేది ఉంటుంది. ఆ సిగ్నల్ తెలిసిన వ్యక్తి ఓవర్టేక్ చేయడు. ఆడ ఎందుకు ఓవర్టేక్ చేయొద్దు ఆడ అంటారు, ఆ ప్రదేశంలో అంటే రోడ్ నేరో ఉండటం కావచ్చు, లేకపోతే మూలమలుపు ఉండటం కావచ్చు, రోడ్ బెండ్ హెయిర్ పిన్ బెండ్ ఉండి ఉండొచ్చు. సో ఈ కారణాల వల్ల వాళ్ళు డు నాట్ ఓవర్టేక్ అనేది అయితే సిగ్నల్ను డిస్ప్లే చేస్తారో ఆ సిగ్నల్ తెలిసిన వ్యక్తి అక్కడ ఓవర్టేక్ చేయడు. ఓవర్టేక్ చేయనప్పుడు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉండదు. సో ప్రతి సిగ్నల్ను మనం తెలుసుకోవటము, పాటించటం చాలా ముఖ్యం. సిగ్నల్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సిగ్నల్స్ ఉన్నాయి రోడ్ యూజర్స్ కోసము, ప్రతి ఒక్క సిగ్నల్ను తప్పకుండా పాటించాలి, ఇంక్లూడింగ్ రెడ్ సిగ్నల్. రెడ్ సిగ్నల్ జంపింగ్ కూడా వెరీ ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాము. అది ఎంత డేంజరస్ అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్టయితే ప్రశాంతంగా కూర్చొని మ్యాటర్ ఆఫ్ ఎ సెకండ్ మనము టైం సేవ్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము. సిగ్నల్ను 200% పాటించాల్సిందే. ఇతరులకు కూడా మనం ఇబ్బంది కలగజేయొద్దు. సో ప్రతి ఒక్క సిగ్నల్ మీరు చూసుకొని, అది పెద్ద పని కాదు. ఈ సిగ్నల్స్ అనేటివి ఇల్లిటరేట్స్ కోసం ఉన్నాయి. ఇవి మనం యాక్ట్ ఫామ్ అయినప్పటి నుంచి చదువురాని వాళ్ళ కోసం కూడా ఉండాలనేది సిగ్నల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సిగ్నల్ ప్రతి ఒక్కరు తెలుసుకొని అవగాహనతో ఉంటేనే ప్రమాదాలు నివారించవచ్చని నా అభిప్రాయం.